ఎస్ బ్రో, ఇప్పుడే గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మూవీ అయితే నిజం చెప్తాను, నాకైతే నిజంగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. కొన్ని కామెంట్స్ ఏంటంటే వాంటెడ్ గా బాగుండే మూవీని నెగిటివ్ చేస్తున్నారు, నాకు ఎందుకు అర్థం కావడం లేదు. అఫ్ కోర్స్ భారతీయుడు 2 అయితే నిజంగానే చాలా బాగాలేదు. నేను కూడా బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నాను, బట్ కానీ గేమ్ చేంజర్ శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు ఏంటంటే శంకర్ గారి మార్క్ అయితే కనబడింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మూవీని. 2 hours 45 minutes లెంత్ ఉంటుంది మూవీలో. ఒక 20 minutes 25 minutes అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి లైన్లన్నీ తీసుకోకుండా మంచి సోషల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ బయట జరిగే అన్యాయాలు, ముఖ్యంగా కరప్టెడ్ పొలిటీషియన్స్, ఇలా రాజకీయ నాయకులు ఇలా కరప్టెడ్ గా ఉన్నప్పుడు హానెస్ట్ IAS ఆఫీసర్స్ అనే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ ఆఫీసర్ గా కూడా నిజంగా చాలా బాగా చేస్తాడు. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే చెప్తాను, నాట్ ఓన్లీ సన్ గా రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కాదు, ఫాదర్ రామ్ చరణ్ చేసిన రోల్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ నత్తి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట, అది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది నెక్స్ట్ లెవెల్లో చేస్తాడనమాట. రామ్ చరణ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయితే మనకు మూవీ బై మూవీ ఆయన ఇంప్రూవైజ్ అవుతూనే ఉన్నాడు. ఏది ప్లస్ పాయింట్స్ అంటున్నారా? ఇంట్రడక్షన్ సీన్ ఎక్సలెంట్ గా ఉంది. మనకు ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సాంగ్స్ విజువలైజేషన్ బాగుంది. సెకండ్ హాఫ్ లో అంజలి గారి యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్ గా బ్రో అన్ని ప్లస్లే. మైనస్లు ఏంటంటే 2 hours 45 minutes లో ఒక 20 minutes కొంచెం స్లోగా ఉంటుంది. అదొక్కటి ట్రిమ్ చేసిరంటే ఇంకా బాగుండేది. నాకు ఆల్రెడీ ఒక పాట తీసినాక కూడా అట్లా ఎందుకు అనిపించుండదు? పాట తీసేస్తారు కరెక్టే, అంటే నేను చెప్పేది లెంత్ అని కాదు, కొంచెం సీన్స్ ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు అని నాకు అనిపించింది. బట్ ఓవరాల్ దట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మూవీలో మనం ఈ మధ్య ఏదో 20 minutes లెస్ అని అంటానం, కానీ ముందు నుంచి మనం చూస్తూ ఉంటే సో ఈ లెస్లంతా ఏం లేదనమాట. బయటకు వచ్చిన తర్వాత ఫీల్ మ్యాటరు. నాకు ఎస్కలేటర్ దిగేటప్పుడంతా నాకు అనిపించింది మంచి మూవీ చూస్తాము. నేను పెట్టిండే 450 rupees వర్త్, నేను స్పెండ్ చేసిన టైం 2 hours 45 minutes వర్త్ అని నాకు అనిపించింది. సినిమా ఇది ఒక డిఫరెంట్ సినిమా రామ్ చరణ్ గారిది. ఇది ఒక శంకర్ గారి సినిమా అంటే చాలా ఒక మెసేజ్ ఉంటుంది. ఏ సినిమా తీసినా కూడా శంకర్ గారు అంటే ఒక మెసేజ్, అంటే ఒక అవినీతిగా ఎలా ఉండాలి, అంటే పొలిటికల్ చేసినా కూడా ఎలా తీస్తే బాగుంటుంది, ఎట్లా తీస్తే బాగుంటుంది ఒక తీసిండు. కానీ సినిమా మాత్రం ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక శంకర్ గారు ముందుగా యాడ్సాప్ సార్, ఇలాంటి సినిమా తీసిరు అంటే ఇప్పుడున్న పొలిటికల్కి అప్పుడున్న పొలిటికల్ చాలా ఫరక్ సార్. ఇప్పుడున్న పొలిటికల్కి యూత్కి చాలా కనెక్ట్ అవుతుంది. అంటే ఏ ఓటు వేసినా కూడా మనకి బెనిఫిట్ ఉండాలి, అంటే మనకు ఒక పనికి వచ్చేటట్టయితేనే ఓటేస్తారు ఇప్పుడున్న జనరేషన్లో యూత్ కూడా. ఇప్పుడు ఉన్న డబ్బులు ఎన్ని పంచినా కూడా ఎన్ని చేసినా కూడా ఎవరికి ఓటేసి గెలిపించాలన్నా వాళ్ళు చేసిన పొందేటట్టు చూస్తారు ఇప్పుడున్న యూత్ పబ్లిక్. కానీ ఇది కరెక్ట్ తీసిన సినిమా. చాలా మందికి అర్థమవుతలేదు సినిమా. ఇప్పుడు మనకు యాక్షన్ మూవీలు కావాలి, ఒక లవ్ స్టోరీ కావాలి, ఇవే చూస్తారు. అవి కావు, సమాజం మనకి ఏం కావాలో అవి తీసుకునే సినిమా పనికి వస్తుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్. ఇక్కడ చూసుకునే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, ముందుగా హ్యాట్సాప్ సార్. సంక్రాంతికి ముందే మీరు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చేసారు. శ్రీకాంత్ గారు యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. ఎస్ఎస్ సూర్య గారు చెప్పాలంటే సార్ నీ యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ సార్, చాలా బాగా చేశారు. అసలు ఎంత బాగా చేశారంటే మన తెలుగు సినిమా ఒక ప్యాండే సినిమా వరల్డ్లో పోయిందంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. మన తెలుగు వాళ్ళని మళ్ళీ పెట్టి కూడా ప్రపంచంలో చూపించిన తమిళ్ డైరెక్టర్ అంటే ముందుగా హ్యాట్సాప్ సార్ శంకర్ సార్. ఎక్కడ కూడా మన తమిళ్ లెక్క తీయకుండా మన తెలుగు సంప్రదాయం లెక్క తీసారు సార్ సినిమా. చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, అంజలి యాక్టింగ్ కూడా బాగుంది. సెకండ్ క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినానుకో చాలా మెచ్చుకుంటారు. అది పవన్ కళ్యాణ్ సార్ ఈ సినిమా మీరు చూసినానుకో రామ్ చరణ్ సార్ని మెచ్చుకుంటారు మీరు. మెయిన్ చెప్పండి మెగాస్టార్ గారు ఈ సినిమా చూసినా కూడా అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు మళ్ళీ కొన్ని ఠాగూర్ గుర్తొచ్చింది. అలాంటి యాక్టింగ్ మనం అప్పట్లో మనం ఠాగూర్లో చూసినామంటే ఒక పొలిటికల్ లెక్క, ఒక అవినీతికి ఎలా చూడాలో ఒక ఠాగూర్ తర్వాత అంటే మళ్ళీ ఒక గేమ్ చేంజర్ చూసినాం. ఇలాంటి సినిమా మ్యాచ్ అయింది. రామ్ చరణ్ గారు సక్సెస్, ఈ క్యారెక్టర్ తగ్గట్టు సెట్ అయ్యిండు. ఇంకా రాబోయే కాలం కూడా మంచి సినిమాలు తీయాలి ఇలాంటివన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ సంక్రాంతి. ఓకే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్ అండ్ ప్రభాస్ ఫ్యాన్. ఈ సినిమాకి ప్రతి ఒక్క చోట ఫ్యాన్స్ ఉంటారన్న, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారన్న. ఎందుకలా చెప్తున్నానంటే రామ్ చరణ్ అందరు వాడన్నా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సినిమాకి వచ్చి దండెత్తితే బాక్స్ ఆఫీస్ ఏ విధంగా బ్లాస్ట్ అవుతుంది. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా నేను ఊహించని రేంజ్ లో ఉందన్న సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ కే మైండ్ బ్లోయింగ్ అన్న. సెకండ్ హాఫ్ అనేది మన భారతీయుడు జెంటిల్మెన్ సినిమా చూసినట్లే ఉంటుందన్న. కానీ గుడ్ మెసేజ్ ఇచ్చాడన్న సెకండ్ హాఫ్ లో అయితే. యాక్షన్ గురించి ఫస్ట్ హైలైట్ అనేది రామ్ చరణ్ యాక్షన్ అన్న, విలన్ యాక్షన్ అన్న. అప్పటి క్యారెక్టర్ లో రామ్ చరణ్ ఒదిగిపోయాడన్న.
తమన్ మ్యూజిక్ గురించి చెప్పాలన్న అసలు మేము సీట్లో ఇంతసేపు కూర్చున్నామంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మిగతా హైలైట్లో ఒక ఎత్తు అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్క ఫైట్కి ప్రతి ఒక్క సీన్కి ఎలివేషన్ ఇచ్చి పడేశాడన్న తమన్ అయితే సూపర్గా ఉంది. సాంగ్స్ పెట్టిన బడ్జెట్ ఎక్కువైంది అంటున్నాను నేను. సాంగ్స్ పెట్టిన 80 కోట్లు అంటున్నారు కదా. అప్పన్న క్యారెక్టర్లో వచ్చారు, ఏంటి సంగతి? అన్న నేను అప్పన్న ఏరాభిమానే నేను. అప్పన్న క్యారెక్టర్ ఇంకో 20 నిమిషాలు ఉంటే బాగుండేది. నాకైతే సరిపోలేదు భయ. ఏంటి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి సినిమాలో? నాకు అప్పన్న క్యారెక్టర్ అయితే 100% అన్నిటికీ న్యాయం చేశాడు. ఇంకొంచెం 20 నిమిషాలు ఉంటే నేను మనస్ఫూర్తిగా బాగుండేది. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సినిమాలో? సినిమాలో చూసిన వాళ్ళకి నేనైతే చూశాను, ఎవడు ఏదన్నా అనుకోని నాకైతే సినిమా ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే సినిమా అయితే శంకర్ మార్క్ కొంచెం తగ్గింది, ఇంకొంచెం తీసుంటే బాగుండు. కానీ నా క్యారెక్టర్లు ఉండాలి మనకేం అర్థం కావట్లేదు. ఇందులో ఏమున్నానో నాకే అర్థం కాదు. నిజంగా మర్చిపోయిన అప్పన్న క్యారెక్టర్. నేను మాట్లాడేది గేమ్ చేంజర్ గురించే మాట్లాడుతున్నాను. వేరే సినిమా గురించి నేను మాట్లాడాను. వచ్చే సినిమాల గురించి మాట్లాడతాను నేను, ఎందుకంటే అది రిలీజ్ కాలేదు కాబట్టి. ఇది వచ్చే 2 సినిమాల ముందు ఆ 2 సినిమాల మీద డిఫరెంట్ అయ్యి ఈ సినిమా ఉంటుంది బాయ్, అది గుర్తుపెట్టుకోండి. కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎందుకంటే సినిమా తీయటం మాటలు కాదు. అన్ని కోట్లు పెట్టింది ఎవరు ఉత్తిపుణ్యానికి ఏం తీయడుగా భయ్యా. సుకుమార్ అన్నాడు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ లో ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అన్నాడు, వచ్చేటట్టుందా? రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది వస్తుందా లేదా అనేది నా ఒక్కడి మీద అయితే డిపెండ్ లేదు కదా. మీ పరంగా ఎట్లా? నా పరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వస్తుందని కానీ నేను అంటున్నాను. అభిమానంతో చెప్పాం, అదేమన్నా రాష్ట్ర బడ్జెట్ అభిమానంతో చెప్పాం, వస్తదని చెప్పాం, అభిమానంతో చెప్పాం, అభిమానంతో చెప్పాం. అన్న తప్ప అభిమానంతో ఎవరన్నా 50 కోట్లు అంటే 1,00,000 కోట్లు రావచ్చాము. అది గ్లోబల్ సినిమా. చెట్టు పట్టుకోకరా, 50 కోట్లు నువ్వెందుకు వస్తావు? నువ్వు ఎందుకు వచ్చావు? కాదు నువ్వు తగ్గిస్తున్నావా? సినిమా బాగుందా బాగలేదు నేను కూడా మెగా ఫ్యాన్, మించిన ఫ్యాన్. నువ్వు మెగా ఫ్యాన్ అయితే మేము కూడా మెగా ఫ్యాన్. రామ్ చరణ్ ఫ్యాన్, నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా. నువ్వు నువ్వు 50,000 అల్లు అర్జున్ ఫ్యాన్ అండి. రామ్ చరణ్ సినిమాని కావాలని 50,000 కోట్లు కాదు. సినిమా బాగా ఆడాలి. 50,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి? 50,000 కోట్లకి ఎన్ని సున్నాలు తెలీదు. 50,000 కోట్లకి ఎన్ని సున్నాలు తెలీదు. మనోడు అల్లు అర్జున్ ఫ్యాను, మనోడు అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాను. ఈ అబ్బాయి ఇలాంటి వాళ్ళు నెగిటివ్ హిల్స్ పెట్టి చేశారు. ఈ అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాను కావాలని చెప్పి రామ్ చరణ్ ని నీ గుద్దబాలు తెంగుతారు. ఐమాక్స్ కింద నువ్వు సీరియస్ గా మాట్లాడు. వీళ్ళేం పని లేక రాలేదు, మా అందరు టీఎఫ్ఐ బాగుండాలని వచ్చారు. టీఎఫ్ఐ కాదు బ్రో, టీఎఫ్ఐ కాదు బ్రో. 50 టీఎఫ్ఐ కాదు. నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నప్పో, నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నప్పో. నేను అందరికి ఫ్యాన్, మెగా ఫ్యామిలీకి ఫ్యాన్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాదు నువ్వు. ఎందుకు అల్లు అర్జున్ ఫ్యాన్? కావాలని కించబడుతున్నాను. సినిమా 50,000 కోట్లని కించబడుతున్నాను. నువ్వు చెప్పను. సినిమాల కోసం ఎందుకు భయ కొట్టుకోవడం? బ్రో కాదు సపోర్ట్ ఇవ్వాలి. మన సినిమా హాలీవుడ్ లెవెల్ తీసుకోవాలి. మన సినిమాల కోసం మనం ఎందుకు భయ? నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా బ్రో. చెప్పే ఒక్క నిమిషం చెప్తా ఉన్నా బ్రో. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఇగో మనం బ్రో సోషల్ మెసేజ్ నేను ఒకటే చెప్తా ఉన్నా. ఒకే ఒక్కటి సినిమా మీకు నచ్చలేదా? ఒకే ఒక్కటి సినిమా నచ్చిందా నచ్చలేదా? 4 రోజులు ఫ్లాప్, అది దానికి ఒప్పుకుంటారా? సోషల్ మెసేజ్ కంటెంట్ ఉండే సినిమాలన్నీ కానీ లేట్ గా క్లిక్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే అతని పైన కోపము, రామ్ చరణ్ అన్న వచ్చేసి ఒక ఆస్కార్ అవార్డు లెవెల్కి వెళ్ళినాడు, అవార్డు కూడా తీసుకున్నాడు. ఇంకోటి డాక్టర్ రేట్ వచ్చింది. రిలీజ్ కు ముందు నుంచే 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఇదేమన్నా రాష్ట్ర బడ్జెట్ ఇది అంటే కావాలని ఇప్పుడు ఈ రోజు చెప్పాడు 50,000 కోట్లు. ఓకే, నెల నుంచి చెప్తా ఉన్నాడు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే ఏంది? కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడమే కదా. ఏమన్నా సినిమా చూసాడా ముందు? 2 వారాల దాకా సినిమా పూర్తిగా రాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే కామెడీగా కనపడతా ఉన్నారా మెగా ఫ్యాన్స్? ఇప్పుడు నానా హైరానా సాంగ్ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అన్నాడు. నానా హైరానా సాంగ్ ఎలా అసలు ఉంది? ఆ సినిమాలోనే లేదు. బ్రహ్మానందం లేడంటున్నా, బ్రహ్మానందం ఈ సినిమాలో ఉన్నాడు. చూడకుండా ఎందుకు బ్రో? చూసి చెప్పండి మీకు నచ్చిందా నచ్చలేదా, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. కానీ సినిమా రిలీజ్ కాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంతరిక్షంలో కలెక్ట్ చేస్తుంది. ఏం కామెడీగా కనపడుతున్నారా ఏంది బ్రో?
అసలు వాళ్ళ బాబాయ్ అక్కడ డిప్యూటీ సీఎం తాట తీస్తూ ఉన్నారు ఎవడన్నా క్రమశిక్షణ తప్పితే. ఇటువంటి వాళ్ళు ఏంటంటే కావాలనేసి సినిమాని నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చేస్తున్నారనమాట. సినిమా నచ్చింది నచ్చింది అది మీ విషయమో, కానీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంత కలెక్ట్ చేస్తుంది ఇంత కలెక్ట్ చేస్తుంది. అసలు వీడెవడో, అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీడికి. అసలు గేమ్ చేంజర్ టైటిల్ కూడా అది ఇంగ్లీష్లో ఉందా తెలుగులో ఉంది అంటున్నాడు. ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఇటువంటి వాళ్ళు రివ్యూ చెప్తే ఏమవుతుంది? అసలు అతను చదివింది కానీ 6-7 మనం చదువుని కానీ అనకూడదు. ఊరక 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఏంది బ్రో ఇది ఒకటే చెప్తా ఉన్నాను. కావాలని మెగా ఫ్యాన్స్ని ఈ తప్పుదోరు పట్టించడానికి ఇది చేశాడనమాట. ఇది ఈ రోజు చేసింది కాదు, మీరు వీడియోలు చూడండి. ఒక నెల నుంచి ఇలానే ట్రోల్ అవుతుంది. నేను బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో చూసి నాకే కోపం వచ్చింది అనమాట. నేను ఇక్కడ లేని, నేను ఎక్కడగా ఉంటుంటే గట్టిగా ఇచ్చుండేవాడిని. ఏ సినిమాని కూడా తక్కువ చేయకూడదు బ్రో, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది వేరే లెవెల్లో వెళ్తూ ఉందన్నమాట. శంకర్ గారు మన తెలుగులో చేశారంటే మన ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు కొంతమంది తగ్గించేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయిన రామ్ చరణ్ గారి మూవీని ఇలా చెప్పడం చాలా చాలా బాధాకరం అనే చెప్పొచ్చు అన్నమాట బ్రో.